గామి ఎస్ విద్యార్థి సక్సెస్ అయిపోయాడు. ఎర్ర కొట్టేశాడు. డైరెక్షన్ మాత్రం ఎస్ కొంచెం స్లో పేస్డ్గానే ఉంటుంది సినిమా. బట్ స్లో పేస్డ్గా ఉందని తక్కువ అంచనా మాత్రం వేయకండి. చివరి 40 minutes అయితే ఈ ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఆ విజువల్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ లాస్ట్లో ఆ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం చెప్పను. మీరు ట్రైలర్లోనే క్లారిటీ ఇచ్చేసా కదా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుందని. అదే ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం నాన్ లీనియర్గా మూడు స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. క్లైమాక్స్కి వెళ్ళేసరికి క్లియర్ ఇచ్చేస్తాడు. ఇక్కడ అయితే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అలాగుండదు. అలాగుండదు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పప్పులో కాల్సినట్టే. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మధ్యలో సినిమా జరుగుతున్నప్పుడు నేను కూడా గెస్ట్ చేశాను. ఆ గెస్ట్ చేసింది కరెక్ట్ అయినా కూడా మన థింకింగే మధ్యలో డౌట్ పడేలా చేస్తాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే అయితే అద్దరు కొట్టేశాడు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో అయితే కొన్ని విజువల్స్ అయితే రాజమౌళి కూడా పుల్ ఆఫ్ చేయలేడు అనిపించింది. యాజ్ ఏ రాజమౌళి ఫ్యాను చెప్తున్నా. ఆ ట్రైలర్లోనే కొన్ని విజువల్స్ ఉన్నాయి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గుడి షాట్ ఉండేది ఒకటి ఎర్ర కొట్టేశాడు. ఇంకా క్లైమాక్స్ అన్నీ చెప్పేస్తే మీరు ఏం సినిమా చూస్తారు. సినిమా వెళ్ళి చూసేయండి. కొందరు అంటారు 4 పాటలు, 4 ఫైట్లు, 4 కామెడీ సీన్లు ఇవి ఉంటేనే సినిమా, ఇదేంది ఎట్ట ఉంది, ఇసుగు ఇచ్చేసాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. గామికి కూడా మాట్లాడతారు. మొన్న ఎనిమల్కి కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు మాట్లాడారు, బోర్ కొట్టేసిందని, ల్యాగ్ అని. ఆ ఎనిమల్ డైరెక్టర్ అన్ని మూవీ రూల్స్ని అన్నిటినీ పగలగొట్టి తీసేశాడు. కమర్షియల్ రూల్స్ అవన్నీ ఫాలో కాకుండానే ఈ గామి డైరెక్టర్ కూడా తీసేశాడు. చాలా కొత్తగా ఉంటుంది సినిమా. స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, కెమెరా మూమెంట్ పరంగా కానీ అన్నీ చాలా డిఫరెంట్గా అయితే తీసాడు విద్యాధర్ గారు అయితే. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కానీ హాలీవుడ్ సినిమాలు చూస్తుంటే అలవాటు అయిపోద్ది. ఈ స్క్రీన్ ప్లే, ఈ టేకింగ్, ఈ మేకింగ్ అన్నీ అలవాటు అయిపోద్ది. కాబట్టి మీరు వెళ్ళైతే చూసేయండి ఎలాంటి ఆలోచనలు లేకుండా. నేను చెప్పేది కొంచెం ఏం చెప్తాం, ఇంగ్లీష్ సినిమాలు చూడకుండా ఓన్లీ తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి కొంచెం బోర్ ఫీల్ అవుతారు, కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే గట్టిగానే ఇస్తాడు. మన ఎమోషన్స్ మన తెలుగు వాళ్ళకి ఎలా చెప్తే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అదైతే నీట్గానే ప్రజెంట్ చేస్తాడు విద్యాధర్ గారు అయితే. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. స్టోరీ కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. వీళ్ళైతే చూసేయండి. సినిమా అయితే ర్యాంప్ చేసింది. టెక్నికల్ అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ టెక్నికల్ మ్యూజిక్ అయితే ఎర్ర కొట్టేశాడు. సౌండింగ్, చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్దరు కొట్టేశాడు. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ మనకి కన్వే అయ్యేలాగే చేశాడు. మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి ఏదో హమ్ చేసుకున్నట్టు ఉండవు, కానీ మీరు చూసినప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మ్యూజిక్ అయితే. అండ్ కెమెరా వర్క్ అయితే అదిరిపోద్ది. కొన్ని హిమాలయ షార్ట్స్ ఉంటాయి, గూస్ బంప్స్ వచ్చేసి ప్రతిసారి చూసేటప్పుడు. ఇంకా చాలా కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా చాలా అథెంటిక్గా అనిపించాయి. అండ్ యాక్టర్స్ వచ్చేసి మెయిన్గా విశ్వక్ సేన్ ఎర్ర కొట్టేశాడు. ఆ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా ఇదే అంట స్టార్ట్ చేసింది అప్పట్లో. ఎర్ర కొట్టేశాడు. యాక్టింగ్, బాడీలో కూడా వేరియేషన్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు కూడా కొన్ని షూట్ చేస్తుంటారు. ఎర్ర కొట్టేశాడు. ఇంకా చాందిని చౌదరి కూడా బాగా చేసింది ఉన్న స్క్రీన్ టైంలో. ఇంకా చాలామంది దేవదాసి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా బాగానే చేసింది. ఇంకా చాలామంది చేశారు. ఎర్ర కొట్టేశాడు. అఘోరా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, ఇంకా గురువు, ఇలా ప్రతి ఒక్కరు తగ్గలేదు. బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపించింది. ఏదో ఫోర్స్డ్ యాక్టింగ్ లాగా అనిపించలేదు నాకైతే. నేనైతే 4 రోజెస్ ఇస్తాను ఈ సినిమాకి అయితే. రోజెస్ ఇవ్వడం ఈ మధ్య మర్చిపోతున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మానిటైజేషన్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మానిటైజేషన్కి చాలామంది చూశారు వీడియోస్ నేను చెప్పంగానే.